హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన యూఐ మూవీ, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ మరియు అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి డిసెంబర్ 20న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యాయి. లైట్ చేయకుండా ఏ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం పదండి. ముందుగా విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20న రిలీజ్ అవ్వగా తమిళంలో మంచి టాక్ని సొంతం చేసుకోగా తెలుగులో మాత్రం కొంచెం మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే తమిళంలో మంచి కలెక్షన్స్ అందుకోగా తెలుగులో మాత్రం అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ అందుకోలేదు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల వరకు గ్రాస్ని, 22 లక్షల వరకు షేర్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ 2.5 కోట్ల వరకు ఉండడంతో ఈ సాటర్డే సండే మంచి కలెక్షన్ని ఈ మూవీ సాధించాలి. ఇక తమిళనాడులో 7 కోట్ల వరకు గ్రాస్ని అండ్ వరల్డ్ వైడ్గా 9.5 కోట్ల వరకు గ్రాస్ని సాధించింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే వరల్డ్ వైడ్గా 35 కోట్ల వరకు షేర్ని సాధించాలి. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మూవీ యూఐ రీసెంట్గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కర్ణాటకలో ఎక్సలెంట్ కలెక్షన్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ కలెక్షన్ని సాధించింది. తెలుగులో ఈ మూవీ 80 లక్షల వరకు గ్రాస్ని, 40 లక్షల రేంజ్లో షేర్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే 3.5 కోట్ల వరకు షేర్ని అందుకోవాలి. యూఐ మూవీ కర్ణాటకలో 7.5 కోట్ల వరకు గ్రాస్ని, వరల్డ్ వైడ్గా 8.5 కోట్ల వరకు గ్రాస్ని అందుకోగా 4.5 కోట్ల వరకు షేర్ని సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33 కోట్ల వరకు ఉండటంతో జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ రీసెంట్గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో 9 కోట్ల వరకు నెట్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు వర్షన్కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఇక అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల వరకు గ్రాస్ని, ఇండియా వైడ్గా 70 లక్షల వరకు గ్రాస్ని అందుకుంది. షేర్ 40 లక్షల వరకు ఉంటుంది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 5.5 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. ఈ 4 మూవీస్ ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.